హలో అండి, నమస్తే. అందరికీ బాగున్నారు అందరూ. నేను మీ కింగ్ సతీష్. బూత్ కి బోల్ట్ కి తేడా ఉంది నిజమే, కానీ కొన్ని రోజుల క్రితం మాస్ జాతర నుంచి ఓలే ఓలే రిలికర్ సాంగ్ వచ్చినప్పుడు అందులో బూతుల గురించి పెద్ద డిబేట్ జరిగింది. దానికి స్పందించే అవకాశం టీంకి దొరకలేదు. కానీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యాక ప్రమోషన్లు మొదలు పెట్టడంతో హీరో రవితేజ, దర్శకుడు భాను దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని బోల్ట్ మూవీస్ కి స్టాంప్ వేసేసి అందులో ఎంత డబుల్ మీనింగ్ ఉన్నా ఎవ్వరు అడగరని, కానీ తన సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రమే బ్యాడ్ ఎలా కనిపించిందని దర్శకుడు భాను ప్రశ్నించారు. ఉత్సవాల్లో ప్రేమగా తిట్టుకునే పదాలనే పాటల్లో పెట్టినట్టుగా సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశాడు ఆయన చెప్పిన దాంట్లో కొంత లాజిక్ ఉన్నా దాన్ని పూర్తిగా అంగీకరించలేము. ఉదాహరణకు, ఒక ఆగిపోయిన బైక్ ని వెనక నుంచి ఒక ఆటో వచ్చి గుద్దిద్దనుకుందాం, వెంటనే ఇద్దరు డ్రైవర్ల మధ్య సంభాషణ ఎలా ఉంటుంది? పచ్చి బూతులతో ఒకరినొకరు తిట్టిపోసుకుంటుంటారు. ఇది నిజ జీవితంలో చాలా సార్లు చూసి ఉన్నాం. ఇప్పుడు రవితేజ లాంటి స్టార్ హీరో సినిమాలో ఇలాంటి సీన్ పెట్టినప్పుడు సేమ్ యుధాతతంగా అవే బుద్ధులు పెట్టేస్తే రియల్ లైఫ్ నుంచి తీసుకున్నామని క్యాప్షన్ వేసి తప్పించుకోలేరు కదా. ఎందుకంటే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరు. కాబట్టి అది డైలాగుల్లోనైనా పాటల్లోనైనా ఒకటే సూత్రం వర్తిస్తుంది. ఇంకా ఇంకా చెప్పాలంటే కిరణ్ అబ్బరం కే ర్యాంప్ కు సైతం ఇదే ఇబ్బంది తలెత్తింది. ట్రైలర్ లో బూతులు చూసి వామ్మో ఇదేం సినిమా, ఇవేం మాటలు అనుకున్న వాళ్ళు లేకపోలేదు. దానికి నరేష్, కిరణ్ ఇద్దరు తమ వంతుగా భాను తరహాలో కవరింగ్ చేశారు. కానీ అసలు సినిమా చూసాకే ఒక క్లారిటీ వస్తుంది. జనజీవనంలో నిత్యం బూతు ఉంటుంది, అందులో డౌట్ లేదు. కానీ అది సందర్భానికి తగ్గట్టు ఒకరిద్దరికి లేదా గుంపుకి ఉంటుంది. అదే తెర మీదకి వెళ్ళినప్పుడు కోట్లాది ప్రేక్షకులకు చేరుతుంది. అందుకే రచయితలు, దర్శకతులు జాగ్రత్తగా ఉంటారు కూడా. మాస్ జాతరకి, కే ర్యాంప్ కి చేసుకున్న డిఫెన్స్ లో ఎంత నిజముందో అర్థం కావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఒకప్పుడు సినిమాలు ఎలా తీసేవారంటే, నేను ఒక పాత ఇంటర్వ్యూ చూశాను. అందులో సావిత్రి గారిది, నాగేశ్వర గారిది ఒక సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఆ సాంగ్ కి ముందు సీన్ లో జాకెట్ మార్చుకో అని నాగేశ్వర గారు సావిత్రి గారికి చెప్పాలి. ఈ జాకెట్ అనే పదం వాడితే బాగోదు అని చెప్పేసి అక్కడ ఆల్టర్నేట్ గా వేరే ఏదో పెట్టారు అప్పుడు ఉన్న తెలుగుకి సంబంధించి. అలాగే ఇంకొక సినిమాలో నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు పాట షూటింగ్ జరుగుతుంది. వాణిశ్రీ గారు ఇలా చేతులు పైకెత్తినప్పుడు సంకల మధ్యలో చెమట పడద్దు కదా, ఆ చెమట కనిపిస్తే బాగోదని ఫ్యాన్లు పెట్టి ఆ చెమట ఆరిపోయే వరకు ఉంచి తర్వాత సాంగ్ షూట్ చేసేవారంట. ఇలాగా అప్పటి సినిమాల్లో ఒక బూత్ కానీ ఒక డబుల్ మీనింగ్ మాట కానీ ఏమీ ఉండేది కదా. ఎందుకు అప్పుడు మనుషులు మన బూతులు మాట్లాడుకోలేదా? అప్పుడు గొడవ పడితే బూతులు లేవా? సో సినిమానే, బయట జీవితమే. ఇప్పుడు ఫ్రెండ్స్ లో కూడా మనం ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటాం. బట్ మనం తిట్టుకున్నవన్నీ కూడా సినిమాల్లో పెట్టేసి లేడీస్ ని, పిల్లల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళకి నేర్పిస్తాం అంటే కుదరదు కదా. బట్ సినిమా అనేది ఒక పద్ధతిగా, ఒక బాధ్యతగా తీయాలి. అది మానేసి ఎల్లతో, ఎమ్మతో ఇంకా రకరకాలుగా మాటలు వాడడం అనేది ఎంత వరకు కరెక్ట్ అనేది ఈ స్టార్ హీరోలకి, ఈ దర్శకులకే తెలియాలి. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుసు కదా, నేను మీ కింగ్ సతీష్ ఉంటా. మరి బాయ్.